హాయ్ అండి, ఈ రోజు అయితే సాంబార్ అయితే చేసుకుందామండి. సాంబార్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. సాంబార్లోకి అయితే వీటన్నింటినీ కడిగి నీట్గా కోసి పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు, బెండకాయలు, ముల్లంకాడ, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటాలు, అల్లం, వెల్లుల్లి ముక్కలు అయితే కడిగి నీట్గా కోసుకొని ఉప్పు నీటిలో పెట్టుకోవాలండి, లేదంటే నల్లగా అయిపోతాయి. తాలింపు కోసం జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి అయితే తీసుకోవాలండి. స్టవ్ నుంచి కలయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయితే ఇందులోకి వెల్లుల్లి, అల్లం, జీలకర్ర అయితే వేసుకోవాలండి. ఇందులోనే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి కొంచెం వేగాక కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అన్నిటిని బాగా కలుపుకొని వేసుకోవాలి. ఇందులోని క్యారెట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బెండకాయ, ముల్లంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ముక్కలు అయితే మగ్గలోపు చింతపండు అయితే నీటిలో నానబెట్టుకోవాలండి. మూత తీసుకొని ముక్కలన్నిటిని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఇందులోకి వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకొని మొత్తం మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 5 నిమిషాలు. మొత్తం అన్నిటిని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ముక్కలు తొందరగా మగ్గడానికి అయితే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలండి, తొందరగా మగ్గిపోతాయి. మధ్యలో మూత తీసుకొని ముక్కలన్నిటిని అయితే బాగా కలుపుకోవాలండి. సాల్ట్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి, అప్పుడే తొందరగా మగ్గుతాయి. ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకోవాలండి. కారం వేసుకొని మొత్తం అన్ని బాగా కలుపుకోవాలి. ముక్కలు అయితే కొంచెం మగ్గాలి, ఇంకా మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య వరకు. మూత తీసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నట్టయితే ఇందులో నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. నేనైతే సరిపడగా వేసేసాను, మీరైతే చూసుకోండి. మొత్తం అయితే కలుపుకోవాలండి. కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి మరిగే వరకు. మొత్తం అయితే బాగా మరిగిందండి. ఇలా మరిగేటప్పుడే ఇందులో ముందుగా పెట్టుకున్న కందిపప్పును అయితే వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా మరగాలండి పప్పు వేసిన తర్వాత. ఇలా మరిగేటప్పుడు ఇందులో కొంచెం సాంబార్ పొడి అయితే వేసుకోవాలండి. సాంబార్ పొడి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని స్టవ్ పెట్టేసి దించేసుకోవడం అండి. అదేండి, కమ్మని సాంబార్ అయితే రెడీ. వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.